నేనేమన్నానంటే అరే అలీ నువ్వు మాకు సర్ప్రైజ్ ఇస్తున్నట్టు వీడియో తీద్దాంరా, నువ్వు పెర్ఫార్మెన్స్ చేయరా అన్నావు. పెర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోవాలి, నేచురల్ ఉండాలి అలీ. అలీ విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర వేసుకునేవాడు. అవునా, నేను ఇంకా విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర చెవులో గుళ్ళు తిప్పారు కదా, అది చేసేవాడు ఏమనుకోండి. మీ ఇద్దరు డ్యూటీ కదా. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి. ఆ వినాయకుడు ఆశీస్సులు మీ మీద, మా మీద, అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ మొదలు పెడుతున్నాం. మ్యాటర్ ఏంటంటే దానికన్నా ముందు ఇప్పుడు మీరు రికార్డింగ్ అయ్యేది డీజే ఆస్పో పాకెట్ 3లో రికార్డ్ అవుతుంది. క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇన్ కేసు అన్బాక్సింగ్ చూడకపోతే నేను అప్లోడ్ చేసాను చూడండి. మీకు ఎవరికి తెలియకుండా మేము ఒక పని చేసాం. ఏంటంటే మేము జిమ్కి వెళ్తున్నాం, జిమ్కి వెళ్తున్నాం. అది కూడా 4 నెలలు ఫీజు కట్టాం. ఆ కొడక వెళ్ళలేదనుకో పగిలిపోతే తీసుకెళ్ళకపోతే నువ్వే కరెక్ట్ 4 నెలలు అంటే డిసెంబర్ వస్తుంది. డిసెంబర్ 31కి బాడీ చూపిస్తా, బాడీ అన్బాక్సింగ్, బాడీ రివీల్. అంత రాదు, పొట్ట తగ్గించేసి. ఇప్పుడు నేను 81.5 kgs ఉన్నాను అన్నయ్య. ఒక వారం రోజుల తర్వాత చెప్తాను మళ్ళీ అప్పుడు ఎన్ని కేజీలు ఉన్నాను అనేది. మా అన్న మ్యాక్సిమం వీడియోలో ప్రతిరోజు జిమ్కి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తే ఇన్ కేసు అవ్వకపోతే చూపించడం ఏం చేయలేము. మరి నన్ను నీకెందుకురా జిమ్ అంటారేమో, ఏదో ఇటు తోడుగా వెళ్తున్నాను అంతే. నాకు తోడు లేకపోతే ఏం చెయ్యం మనం, అది కూడా ఈడు లేకపోతే అసలు ఏం చేయలేం. సరే మాయ, ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి ముందు లైక్ చేయడం మర్చిపోతూ పద. ఎండ పడితే ఎండే వస్తుంది మాయ. మాతో పాటు శాండీ గారు కూడా వస్తున్నారు జిమ్కి. శాండీ గారు మీకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారండి, కామెంట్లు వస్తున్నాయి శాండీ శాండీ అని. నెక్స్ట్ చేస్తున్నాం, పద పద గాడి. ఇప్పుడు ఇంటికి వస్తావు, ఫస్ట్ రోజు కదా అని కొంచెం తక్కువ చేసాం జిమ్. చాలే కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా అలీగాడు వచ్చాడు విజయవాడ నుండి, పైన ఉన్నాడు మాయాడు. అయితే నేనేమన్నానంటే అరే అలీ నువ్వు మాకు సర్ప్రైజ్ ఇస్తున్నట్టు వీడియో తీద్దాంరా, నువ్వు పెర్ఫార్మెన్స్ చేయరా అన్నావు. నేను కిందకు వచ్చి ఫోన్ చేస్తాను, నువ్వు ప్రిపేర్ అవ్వు అని చెప్పాను. ఒకసారి ఫోన్ చేద్దాం ఆగండి. అది న్యాచురల్ పెర్ఫార్మెన్స్ చూడండి మీరు. వాడికి తెలియదు మనం వాడికి చెప్పినట్టు, మనం ఇలా వ్లాగ్లో చెప్పేస్తున్నట్టు. ఫోన్ చేస్తున్నాను. అలీ వచ్చేస్తున్నాను రా. ఎక్కడున్నావు? బెడ్రూమ్లో ఉన్నావు నువ్వు? మెయిన్ తలుపు నువ్వు తీస్తావా? సరే అయితే వచ్చేస్తున్నాను. పెర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోవాలి, నేచురల్ ఉండాలి రలి. సర్లే అయితే ఉంటా, వచ్చేస్తున్నా. వచ్చి డోర్ కొడతా, కాలింగ్ బెల్ కొడతా, డోర్ కొడతాను, ఏదో చేస్తాలే. అది పెర్ఫార్మెన్స్ చూడండి. అమ్మ ముగుళ్ళో చేస్తాను. పదండి, లేట్ చేయకుండా పైకి వెళ్ళిపోదాం. మా ఇప్పుడే ఇంటికి వచ్చాం. జిమ్ అయితే బాగానే జరిగింది. ఆ డోర్ ది, డోర్ డోర్. అలీ అలీ బాగున్నాను. ఏంట్రా ఎప్పుడు వచ్చావురా? సడన్ సర్ప్రైజ్. వరదలు ఎక్కడ కొట్టుకుపోతాను భయంతో విజయవాడ వచ్చా. రే రే అమ్మాయి ఎలా ఉన్నావు? కాదు మా 4-5 రోజుల నుంచి బతిమలు ఆడుతున్నాను మా రా రా అని. నేను రాను అన్నాడు. చదివిన తర్వాత రాకుండా ఉంటాను. కొండలైనా దాటి కూడా వచ్చేసాను. హైలైట్. నేను ఇంకా కెమెరా ఆన్ చేసుకుని వచ్చాను. ఇక్కడ పడుతుంది అనమాట, లిటిల్ బిట్ డ్రాప్స్ అయితే పడ్డాయి అనమాట రాత్రి. నీళ్లు రాయం పాడంతా నీళ్ళు అయినా. ఏంటి ఎంత అందంగా పడుతున్నావు కెమెరాలో? అందగాడికి అందం ఏం లేదురా, నా అందం గురించి మాట్లాడు నువ్వు. ఈ వీడియోలో ఎక్కడ నా అందం గురించి అందం గురించి మాట్లాడను కానీ సర్ప్రైజ్ ఈ అమ్మ. మేము ఇంట్లో ఉండుంటే ఏం చేసేవాడు? జిమ్కి వెళ్తున్నారంట, తలుపులు కొట్టేవాడిని. అప్పుడు ఎలా? నిజమేరా, నాకు తెలియదు, మా అమ్మ కూడా చెప్పలేదు. బాగుంది. ఇప్పుడు నీకు విషయం చెప్పనా, ఇదంతా స్క్రిప్ట్ అని ఆల్రెడీ వీడియోలో చెప్పేసా.
ఏం పర్ఫార్మెన్స్ రా, ఏం పర్ఫార్మెన్స్ చేసావురా అలీ, వాట్ ఏ పర్ఫార్మెన్స్ రా. దండాలంటే నిన్ను చూసినట్టు, నువ్వు మా ఇంటికి వచ్చినట్టు ఇదంతా స్క్రిప్ట్ ఆల్రెడీ చెప్పేసాడు వీళ్ళకి. ఈయన ఉన్నాడు ఈ పెద్ద మనిషి, యాక్టింగ్ చేయమంటాడు, యాక్టింగ్ చేసిన తర్వాత ఎర్రి పుష్పాలని చేస్తున్నాడు ఇలా. అన్న డైలాగ్ ఏంటి కింద నేచురల్ గా చెయ్యండి, అమ్మ ముగుడులో చేస్తాడు. చాలా నేచురల్ గా చేసావురా అలీ. మొత్తం అందరినీ కట్ చేసా వీడియో, ఫోన్ మాట్లాడింది కూడా. సర్లేదా సర్లే మాయా, కాలం సరే సర్లే మాయా, మలీగాడు వచ్చేసాడు. మామూలుగా ఉండవు ఇప్పటి నుంచి వీడియోలు. ఏం చేద్దాం ఈ రోజు? ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, జనాల్ని చిరాకెత్తి ఇచ్చేద్దాం. 9H షాక్ ప్రూఫ్ గ్లాస్ ఆర్మర్ మాయా. ఆస్మో పాకెట్ కి ఈ కొన్నాం గ్లాసెస్, టెంపర్డ్ గ్లాసులు కొన్నాం, 400 రూపాయలు అయింది. అవి వేద్దాం ఇప్పుడు. కదా ఇది వండరే మన వల్ల అవుద్దా, మనం వేయగలమా? ఫోన్ మొబైల్స్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలా? అంత అవసరం లేదమ్మా, ఫోన్ మొబైల్స్ వాళ్ళు ఫోన్ కి వేస్తారు దీనికి. చూడండి రా, చూడండి గైస్ ఎంత ఉందో. వైప్స్ ఇచ్చాడు, 2 వైప్స్. కెమెరా ఆపడం రావట్లేదు, నొక్కి పట్టుకోవాలి. మొన్న లాంచ్ చేస్తే అది నొక్కితే ఆన్ అవుతుంది అన్నారు. అది ఎందుకు నొక్కితే ఆన్ అవుద్దిరా, దాన్ని అలా టిల్ట్ ఇలా చేస్తే ఆన్ అయిపోద్ది. మోకం మీద నువ్వు ఇందాక ఇది నొక్కితే రికార్డింగ్ ఆన్ అవుతుంది. ఒకసారి నొక్కితే రికార్డింగ్ ఆన్ అవుద్ది, గట్టిగా నొక్కుని పట్టుకుంటే ఆగిపోద్ది. రికార్డింగ్ బటన్ ఉంది అనుకుంటున్నాం మేము, చెప్పాలి దానికి పద్ధతిగా చెప్తే కానీ అర్థం కాదు మాకు. అటు ఇటు వచ్చిందా డిప్ప పగిలిపోద్ది, ఇద్దరికి చెప్తున్నా. నాకు వదిలేస్తే నేను పద్ధతిగా నీకు వదిలేసాను నేను, అసలు ఏమి చెయ్యి కూడా పెట్టను నేను. అది ఇన్వాల్వ్మెంట్ లేదురా, నేను వదిలేసాను. మోదమ్మా నీ అన్న తిట్లు నేను తినలేదు. సక్సెస్ఫుల్ గా తుడిసేసాడు, ఇప్పుడు వేసేస్తాడు. ఇది ఫ్రంట్ రాసు చదువు ఇలా పెట్టాలి. ఏది ఫ్రంట్? బేవర్స్ కింద తీసి అంటించిన తర్వాత వేసేసిన తర్వాత తీరా కొంచెం ఏంటి 18+ చేసేస్తున్నావు? ఫ్యామిలీ ఫ్రెండ్లీ మంది. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఎస్, క్లీన్ చేస్తున్నట్టునా? ఏం చేస్తున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు మన చిన్న చెయ్యట్న మన వల్లే పోయింది అంటాడు. దూరం ఉండడం బెటర్. అమ్మో, షేప్ చూడాలి, ఆ చివరి షేప్ అంతే జాగ్రత్త. భయపెట్టకండి, జాగ్రత్త. ఎడ్జులు చూసుకో, ఆ కింద కార్నర్ చూసుకో. ఓకే ఓకే, పట్టుకో, నల్లగా వదులు, ఒకేసారి వదులుకో, పైనుంచి కింద కుదులు. ల్యాబుల్లో కూడా ఎంత కష్టపడలేదు. ల్యాబులకు కూడా వెళ్ళావు నువ్వు? ఏంటి బాగానే వేసినట్టున్నాడు ఏంట్రా? బాగానే, చూద్దాం తీసిన తర్వాత ఎంత బాగా చేశాడు. ఐఎమ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ది టైప్ ఆఫ్ థింగ్స్. విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర వేసుకునేవాడు. అవునా? నేను ఇంకా విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర చెవులో గుళ్ళు తిప్పారు కదా, అది చేసేవాడు ఏమనుకోండి. మీ ఇద్దరు డ్యూటీ కదా. కిందది లేచిపోతుంది, జాగ్రత్త లాగు. మొత్తానికి మా వలీగాడు తీసాడు, మళ్ళీ అంటిస్తున్నారు. బబుల్స్ వచ్చినాయా? ముందు లెన్స్ ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. లెన్సే అన్నాను నేను, ఎందుకు నవ్వుతున్నావు? ఏమో, ముందు పై తీసేసాం అనమాట. పై తీసావా కింద తీసావా? జాగ్రత్తగా. అది వచ్చింది రాలి, అది వచ్చింది ఇందాక లాగేసాం దాన్ని. చూసుకుని పెట్టు, జాగ్రత్త పెట్టు, మెల్లగా పెట్టు. అయిపోయింది అంతే. అదే అక్కడ ఏదో ఉంది. అమ్మ అరే, ఆ మాత్రం చూసుకోవాలి. తుడిసినప్పుడు లేదు, అంత పెద్దది వచ్చింది, దీనికే అంటుకుపోయింది. అది తీ బబుల్ వచ్చేసింది. అమ్మా, మెల్లగా దీంతో తీయచ్చు. అది అడ్డమా కనబడుతుంది అంటావా? 400 వేస్ట్ చేయకుండా, కానీ మొత్తం బబుల్స్ వచ్చేసినాయి. వీళ్ళ వల్లే మంచిగా బయటికి వెళ్ళి వేసుకునేవాడిని. వేస్తానని మొత్తం సైడ్ దొబ్బారు. బొక్క చేసావు, 200 తీసుకున్నాం, నీట్గా చేసేవాడు పని. ఇప్పుడు ఇంకోటి కొనాలని